నమస్తే వెల్కమ్ టు హాదియా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కోదాడ్ ఎక్స్ఎమ్మెల్యే బొల్లమల్లె యాదవ్. ఒక్కసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అండ్ అలాగే తాజా రాజకీయాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. అండ్ ఆయన అసలు ప్రత్యేకంగా మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో అంటే బేసిక్గా ఆయనకి నియోజకవర్గంలో మంచి పేరు ఉన్నా ఎందుకు ఆయన అసలు ఓడిపోయారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? 8 నెలలు అవుతుంది ఎలక్షన్స్ అయ్యి, సో ఏంటి పరిస్థితి? ప్రజలు ఈరోజు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు కాంగ్రెస్కు ఓటేసి పొరపాటు చేసినామనే ఒక అభిప్రాయంలోనైతే స్పష్టంగా పడుతూ ఉంది. ఆ వాతావరణం ఒక మా నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఏదో ఊహించుకొని మాయమాటలు నమ్మి వాళ్ళు చెప్పిన మోసపూరిత ప్రకటనలకి మోసపోయి ఓటేసినందుకు ఈరోజు మేము కర్మ అనుభవిస్తున్నాం అనే ఒక అభిప్రాయాన్ని మాత్రం ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓకే, రైట్. అయితే కోదాడ నియోజకవర్గానికి సంబంధించి మీ మీద ప్రధానంగా చాలా ఆరోపణలు ఉన్నాయి. అలాగే మీ భాషా విధానం ఒకటి బాగోదని, అండ్ ఇంకొక విషయానికంటే అక్కడ జరుగుతున్న అక్రమ దందాల విషయంలో కూడా ఎక్కడ ఒక రౌడీ రాజకీయం నడిచింది 5 ఏళ్లలో అనేది ప్రతిపక్ష పార్టీ, అంటే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళు చేసిన ప్రధాన ఆరోపణలు, వాటి గురించి మీరు అసలు ఏం చెప్తారు? ప్రత్యక్షంగా నాతోని రాజకీయంగా ఎదుర్కోలేని అసమర్థులు ఏదో రకంగా నెపంతో మీడియాను అడ్డం పెట్టుకొని చేస్తున్న సృష్టి అది. నా భాష గురించి మామూలుగా నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు, మీడియాలో మామూలుగా ఇది చూసినా కానీ అర్థమవుతుంది నా భాష ఎట్లా ఉంటుంది ఏంటనేది. వాళ్ళ చరిత్ర ఏంది? ఒక అధికారికంగా డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని గల్లాబట్టిన చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డిది. నియోజకవర్గానికి కనీసం చుట్టపు చూపుగా రాని పద్మావతి ఈరోజు నియోజకవర్గానికి బాధ్యత వహిస్తోంది. ఒకసారి ఎమ్మెల్యేగా చేసిన ఆమె ఏం చేసింది అనేది ప్రజలకు తెలుసు. ఓడిపోయిన తర్వాత నియోజకవర్గానికి ఎన్నిసార్లు వచ్చిందని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఈరోజు ఎందుకు ఓటేసారు అనేది ప్రజలకే అర్థం కావాలి. నాకు మాత్రం అంత చిక్కని ప్రశ్న అది. నేను నియోజకవర్గంలో బాధ్యుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్కి ఎవరు కూడా సంతకాల కోసమో లేకపోతే ఒక శాసనసభ్యుడిగా అవసరం ఉండో వచ్చే దాఖలాలు లేవు. ఈరోజు ఒక ఎమ్మెల్యే సంతకం ఎల్ఓసికి కావాలన్నా, హాస్పిటల్ అత్యవసర సేవల కోసం కావాలన్నా కానీ హైదరాబాద్ కారు కట్టుకొని వచ్చి సంతకాల కోసం పడిగాపులు కాసే దుస్థితి ఈరోజు నియోజకవర్గ ప్రజలకు వచ్చింది. రైట్. కోదాడ్లో అంటే మీరు అసలు ప్రజలకి టైమే ఇచ్చేవారు కాదు, అసలు కలవడానికి కూడా మిమ్మల్ని పెద్దగా అంటే మీరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు అన్న ఆరోపణ కూడా ఉంది. అంటే మీరు హైదరాబాద్ టీవీ స్టూడియోలో మీరు ఉంటారు, హైదరాబాద్లో మామూలుగా వాళ్ళు ఇక్కడిక్కడ తిరుగుతూ టీవీ స్టూడియోలలో ఇంటర్వ్యూలు చెప్పుండొచ్చు. వాళ్ళు చెప్పినవి మీరు విన్నవి కాకుండా నియోజకవర్గంలో ప్రత్యక్షంగా ప్రజలను అడిగితే నేను ఎంతవరకు అక్కడ సమయాన్ని కేటాయించినా, ఎన్ని రోజులు హైదరాబాద్కి వచ్చినా, ఎన్ని రోజులు కోదాడలోనే ఉన్నా అనేది వాస్తవం బయటపడుతుంది. అలాగే అక్కడున్న ప్రజలు, ఇప్పుడు మీరే అన్నారు కాబట్టి అంటున్నాను, అంటే ఏదైతే సర్వే రిపోర్ట్స్లో మేము కూడా వెళ్ళినప్పుడు పెద్దగా అభివృద్ధి చేయలేదు, దళిత బంధు కానివ్వండి, ఈ అన్నిట్లో కూడా మీ మీద ప్రధానంగా వినిపించిన ఆరోపణ దళిత బంధు మీద, అలాగే ఇల్లు కేటాయించడం దాని మీద, అండ్ ఇంకొక విషయం అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఈ స్కీములు ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా అందలేదు అనే దాని మీద కూడా మీ మీద ఉంది. ఇప్పుడు నేను అనేక సందర్భాలలో ఆరోపణలు కాదు రుజువులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద. మాదారం లిఫ్ట్ పైపులు ఎటుపోయినాయి, సింగారంలో అభివృద్ధి పేరు మీద తీసుకొచ్చిన నిధులు ఎటుపోయినాయి, కోదాడలో నడిచిన క్లబ్బుల పరిస్థితి ఏంది, పేకాట గురించి ఏంది, మద్యం సిండికేట్ల గురించి ఏందనే విషయాల మీద నేను అనేక సందర్భాలలో మాట్లాడినా, రుజువు చేయడానికి సిద్ధంగా అన్నా. అది రంగాటాకి చౌరస్తాలని కూడా చెప్పిన. నా ఆయంలో నిజంగా జరిగితే వాటిని రుజువు చేయడానికో లేకపోతే ప్రత్యక్షంగానో ప్రజల మధ్య గురించి ఎందుకు చెప్పలేకపోయారు? ఓన్లీ మీడియా అని అడ్డం పెట్టుకొని ఎందుకు ప్రచారం చేసే పరిస్థితి దుస్థితి వచ్చింది? ఈరోజు 15 రూపాయలు ఒక క్వార్టర్ మీద ఎక్కువ అమ్ముతున్నారు సిండికేట్ అయి, దాని మీద వివిధ పత్రికలలో వస్తూ ఉంది. అదే రకంగా సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళ మీద పోయి కేసులు పెడతా ఉన్నారు, చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. ఇవాళ పోలీసు వాళ్ళు కాకి చొక్కాలు వేసుకొని ఖద్దరు చొక్కాలకు పనిచేస్తూ ఉన్నారు. అరాచకపు నాయకత్వం ఏడ నడుస్తుంది, పరిపాలన ఏడ నడుస్తుంది అని అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వాళ్ళ పరిపాలనలో అరాచకాలు ఎక్కువైపోయినాయి, అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువైపోయినాయి, బ్లాక్మెయిలింగ్ ఎక్కువైపోయింది. ఇవన్నీ ఎవరైనా మామూలుగా మాట్లాడితే అది మీడియా కానివ్వండి, సామాన్యుడు కానివ్వండి, వాళ్ళ మీద అరాచకాలు ఎక్కువైపోయి కేసులు పెడుతూ ఉన్నారు. ఇది ఎన్నో రోజులు దాగదు. ఇటువంటి చాలామంది చరిత్రలో మామూలుగా కనుమరుగైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మేము ఏం చెప్తున్నామంటే అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందని అనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి కదా. గ్రామాలు ఈరోజు రోడ్లు వేయటానికి
కనీసం ఒక వీధి కూడా ఖాళీగా లేదు. మరి అంతకుముందు కాంగ్రెస్ హయాంలో మట్టి రోడ్లకు ఎందుకు ఉండిపోయినాయి గ్రామాలు? ఈరోజు ఏ గ్రామంలో అయినా మామూలుగా ఒక శ్మశాన వాటిగా కట్టిన దాఖలాలు లేవు కాంగ్రెస్ హయాంలో కానీ వేరే ప్రభుత్వాలలో కానీ. ఈరోజు మా హయాంలో ప్రతి గ్రామానికి ఒక శ్మశాన వాటిక కట్టినాం, ఒక నర్సరీ పెట్టినాం. అదే రకంగా రోడ్లు గ్రామాలలో 100% గ్రామాలలో రోడ్లు వేసిన దాఖలాలు ఉన్నాయి. మంచినీటి కోసం కటకడలాడలే. ఈరోజు ఎక్కడ ఏ గ్రామాలు చూసినా కానీ కలుషితమైన ఆహారంతో, కలుషితమైన నీళ్లతోని విష జ్వరాలు వస్తూ ఉన్నాయి. గ్రామాలు ఈరోజు కరోనా కంటే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నాయి. పట్టించుకునే నాదులు లేడు. పరిశుభ్రత ఎటుపోయింది? కనుమరుగైపోయింది. పచ్చదనం గురించి ఆలోచించేటోళ్ళు లేరు. ఇవాళ మామూలుగా విలేజ్ సెక్రటరీలు కరెంటు బిల్లుల కోసం అప్పులు చేసే దుస్థితి వచ్చింది. అప్పుడు చేసిన పనులకు ఇప్పటివరకు పెండింగ్ బిల్లులు ఇవ్వట్లేదు. అయ్యాల 7,000 కోట్ల రూపాయలు మేము ఏదైతే రైతు బంధు కోసం పెట్టినామో ఎన్నికలప్పుడు మామూలుగా ఇది మాకు ఇక్కడ లాభం చేకూరుతుందో అని చెప్పేసి న్యాయస్థానానికి పోయి అడ్డుకున్న ఆ పైసల్ని కాంట్రాక్టర్లకి 6%, 7% కాంట్రాక్టర్లకి డబ్బులు చెల్లించి ఆ రోజు రైతు బంధు వేయలే, 3 ఎకరాల వరకు పరిమితం చేశారు. ఇవాళ వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే నీళ్లు లేక సీజన్ వెనక్కిపోయింది. వర్షాకాలం పంట వేయక ఎప్పుడో నాట్లేసి కలుపు తీసే సీజన్కి ఇప్పుడు నాట్లేసారు, మొదలు పెడుతున్నారు. ఇంతవరకు రైతు బంధుకు దిక్కు లేదు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితులలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. భూగర్భ జలాలు పడిపోయినాయి. చెరువులలో మొన్నటి వరకు నీళ్లు లేవు. చెరువులు ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పేసి మట్టి అక్రమంగా అమ్ముకున్నారు. ఇలా అరాచక పాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రత్యక్షంగా ప్రజలు చూస్తున్నారు. ఆ రోజు ఎక్కడ చూసినా సస్యశ్యామలంగా పచ్చని పొలాలతోనే నిండుకుండలా చెరువులు కలకల్లాడినాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మండు వేసవిలో చెరువులు అలుగుపోసినాయి. 2018లో మీరు లాస్ట్ అంటే ఆఖరి నిమిషంలో టీడీపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చారు. ఆఖరి నిమిషంలో మీరు టికెట్ తెచ్చుకోవడానికి గల కారణం ఏంటంటే టీడీపీ పార్టీ నుంచి పోటీ చేయలేక, లేకపోతే టికెట్ ఇవ్వలేక, లేకపోతే ఎందుకు? అంటే నేను రాజకీయంగా కోదాడ నియోజకవర్గంలో 2005 నుంచి కార్యక్రమాలు మొదలుపెట్టిన. నాకున్న ప్రజా ఆదరణని తట్టుకోలేని వాళ్ళు టికెట్ల కాడ ఎక్కడ ఎట్లా ఇబ్బంది పెట్టాలి, అధిష్టానాన్ని దగ్గర ఏ రకంగా అబాసుపాలు చేసో, లేకపోతే వాళ్ళ శక్తిని ఉపయోగించో, మూటలు పంపించో, బ్యాక్డోర్ సిస్టంలో ఎట్లా టికెట్ రాకుండా చేయాలనే ప్రయత్నంలో 2009లో విజయవంతమయ్యారు. 2014లో అదే ప్రయత్నం చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ ఉన్న స్థానిక నాయకత్వం వేరు పార్టీలైనా అందరూ ఏకమై మామూలుగా కత్తి కట్టుకొని నాకు వెన్నుపోటు పడటం జరిగింది. అయినా ప్రజల్ని నమ్ముకొని నాకున్న ప్రజా ఆదరణని బలంగా చేసుకొని 2018 దాకా మామూలుగా అదే తెలుగుదేశంలో కొనసాగిన. నేను ఎన్నడూ నా పదవుల కోసం పార్టీలు మారలే, అధికారం కోసం మారలేదు. నేను 2012లో కాంగ్రెస్ అధికారంలో ఉంటే టీడీపీలోకి వచ్చిన. కారణం ఏంటి అని అంటే ఆ రోజు వేధింపుల్ని తట్టుకోలేక, ఉత్తమ్ కుమార్ రెడ్డి అరాచకాలను తట్టుకోలేక. టీడీపీలోకి వచ్చిన తర్వాత 1.5 సంవత్సర కాలంలో పనిచేసిన నాకు అవకాశం, ప్రజల ఆదరణ చూసి అవకాశం ఇచ్చారు. నాకు అవకాశం ఇచ్చిన పార్టీని నట్టేట ముంచదలుచుకోలేక అప్పటి వరకు 6 సార్లు 30 సంవత్సరాలు పార్టీని అనుభవించి అన్ని రకాలుగా ఉపయోగించుకున్న నాయకులందరూ పార్టీని నట్టేట ముంచి వదిలిపెట్టిపోయినా నేను పార్టీని పట్టుకొని కొనసాగిన. చివరికి వచ్చేటప్పటికి నన్ను ప్రజలల్లో మామూలుగా తట్టుకోలేని వాళ్ళు, ఆదరణని ఎదుర్కోలేని వాళ్ళు టికెట్ల కాడ ఇబ్బంది పెట్టడానికి మహాకూటమి పేరు మీద జతకట్టిన కాంగ్రెస్ టీడీపీలో ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి మేనేజ్ చేసుకొని ఆయన భార్యకు టికెట్ ఇప్పించుకోవడం జరిగింది. నేనేమి ఆ రోజు పోయి మామూలుగా టీఆర్ఎస్ని టికెట్ అడగలే. ఆ అన్యాయాన్ని గుర్తించిన కేసీఆర్ గారు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డగా, యువకుడిగా నన్ను ప్రోత్సహించడానికి పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. ప్రజలు కూడా గుర్తించి నన్ను ఆశీర్వదించి ఓకే, మీరు అన్నది కరెక్టే. చాలా తక్కువ ఓటింగ్ షేర్తో మీరు ఆ టైంలో గెలిచారు. జస్ట్ 700 ఓట్లతోనే మీరు కోదాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు, రైట్? ఆ రోజు అన్ని పార్టీలు ఏకమై మహాకూటమిగా ఏర్పడి అప్పటికి బలంగా లేదనుకుని చెప్పిన టీఆర్ఎస్కి అది బార్డర్ కాన్స్టిట్యున్సీ, అంతవరకు మామూలుగా ప్రాతినిధ్యం లేదు. అయినా ఆ రోజు కేసీఆర్ గారి పథకాలు, తెలంగాణ ప్రభుత్వ పనితీరు, నా వ్యక్తిత్వం అన్నీ కలగలిపి ప్రజలు ఆశీర్వదించి నన్ను స్వల్ప మెజార్టీతోనైనా గెలిపించడం జరిగింది. ఓకే, రైట్. అయితే ఎందుకు అంటే ఎక్కడ విఫలమైంది అసలు? అంటే ఎక్కడ తగ్గింది ప్రజల్లో అంత ప్రజాదరణ? ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో పెట్టినటువంటి స్కీములు కానివ్వండి, ఇప్పుడు చెప్పాలి అంటే కాంగ్రెస్ అవే స్కీములు అంటే వాటితోనే ముందుకెళ్తుంది తప్ప వాళ్ళు చెప్పిన ఏది కూడా ఇప్పుడు అమలు చేయనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయినా ఎందుకు ప్రజల్లో అంత వ్యతిరేకత వచ్చింది? ఎందుకని మీరు మళ్ళీ అంటే 20% ఓటింగ్ షేర్తో మీరు ఓడిపోవడం జరిగింది? అసలు ఏమైందంటారు? ప్రజలు మోసపోయారా, కాంగ్రెస్ మోసం చేసిందని అనే విషయాన్ని
అది ప్రజలు అర్థం చేసుకోవాలి. చెప్పక్కర్లేదు, అది అందరికి అర్థం అవుతుంది ఆల్రెడీ. మరి మామూలుగా వాళ్ళ మాయమాటలలో ప్రకటనలలో పడి మోసపోయి ప్రజలు ఓట్లేసారు, అధికారం వచ్చింది. వచ్చిన అధికారాన్ని నడిపేయటం చేతగాక ఇవాళ పరిపాలన అనుభవం లేక అనుభవ రాహిత్యంతో పక్కదోవ పట్టించే ప్రయత్నం, ఆఖరికి అసెంబ్లీని కూడా పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బడ్జెట్ సమావేశాలలో లెక్కలు చెప్పాల్సిన ప్రభుత్వం, బాధ్యత కలిగిన మంత్రులు వ్యక్తిగత దూషణలకు దిగి కాలాన్ని వృధా చేసి ఏదో రకంగా కాలయాపన చేసే ప్రయత్నం చేశారు. రైట్, నేను అక్కడికి వస్తాను, నేను దాని దగ్గరికి వచ్చే టైం ఉంది. అయితే మీరు అన్నట్టు ఈ 8 నెలల పాలన మీకు ఆల్రెడీ అర్థమైంది, మీరే చెప్తున్నారు ప్రజలు మోసపోయారు అని చెప్పేసి. రైట్, అయితే ఇచ్చిన హామీలు కానివ్వండి, డిక్లరేషన్స్ కానివ్వండి, ఎక్కడ కూడా అంటే మీరెందుకు వీటి మీద ఎక్కడ మాట్లాడట్లేదు చెప్పండి? మాట్లాడుతూనే ఉన్నాం. మాట్లాడటానికి కొద్దిగా కాల వ్యవధి కావాలని చెప్పి అంటున్నారు కదా. మేము 100 రోజులలో మామూలుగా అమలు చేస్తామని చెప్పినాం, కానీ ఇప్పుడిప్పుడే కదా సీట్లలో కూర్చున్నదని చెప్తా ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన పార్టీగా ప్రతిపక్షంగా బాధ్యత వహించిన ఈనాటి నాయకులు, పరిపాలనలో ఉన్నోళ్ళు, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, ఈ రాష్ట్ర స్థితిగతులు తెలుసు. అన్నీ తెలిసిన తర్వాత ఆ రోజు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈ రోజు చేయడానికి మాకు ఇంకా టైం కావాలి, 100 రోజులు మీరే కదా మీ నోటి నుంచి చెప్పారు. మీరే విదేశాల నుంచి రాలేదు కదా. ఇక్కడ ఆర్థిక స్థితిగతులు తెలిసి బడ్జెట్ సమావేశాలలో ఎప్పటికప్పుడు లెక్కల పత్రాలు బహిరంగంగా మా ప్రభుత్వం బయటపెట్టిన తర్వాత కూడా లెక్కలు చూసుకున్న మీరు ఆ రోజు హామీలు ఎట్లు ఇచ్చారు? 100 రోజులలో చేస్తామని చెప్పిన హామీల్ని ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? ప్రజలకు ఇచ్చినవి హామీలు నెరవేర్చలేక ఈరోజు ఏదో రకమైన కాలయాపన చేయడానికి దాటవేత సమాధానాలు ఎందుకు చెప్తున్నారు? బీసీ డిక్లరేషన్ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే ఆ రోజు కామారెడ్డిలో అసలు చాలా పెద్ద సభ పెట్టి బీసీ డిక్లరేషన్ మీద అసలు బీసీలకి సంబంధించి రిజర్వేషన్ కూడా 23% నుంచి 44%కి చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఫామ్ అయిన 6 నెలల లోపే మేము ఇది చేస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. రెండోది అంటే ఈ బీసీ డిక్లరేషన్లో చాలా హామీలు ఉన్నా ప్రధానంగా ఈ కులగణన చేసి ఏదైతే ఈ 23% నుంచి 44%కి చేస్తున్నారో దాన్ని కాస్త అసెంబ్లీ సెషన్స్లో ఇప్పట్లో కులగణన చేసే అవకాశం లేదు, అండ్ అలాగే బీసీ డిక్లరేషన్కి సంబంధించి దాన్ని పెంచే అవకాశం కూడా లేదని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని గురించి అసలు మీరు ఏం చెప్తారు? ఒక బీసీ లీడర్గా చెప్పండి. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం కాదు. బీసీ జనాభా ఎంత ఏంటిది అనేది ఎప్పటికప్పుడు లెక్కలు ఉన్నాయి. అవును, ప్రతిసారి ఓటర్ ఎన్రోల్మెంట్ అప్పుడు పేరు రాయంగానే ఆ పేరు పక్కన ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అనేది లెక్కలు రాస్తారు. అవును, దాని ప్రకారం ఓవరాల్గా బీసీ పర్సంటేజ్ ఎంత అనేది ఉంది. మీరు నిజంగా ఒకవేళ రిజర్వేషన్లే ఇవ్వాలనుకుంటే, కులగణనే కావాలనుకుంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఉన్న దాని ప్రకారం ఆ రేషియోలో మీరు మంత్రి పదవులు ఇవ్వండి, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశాలు ఇవ్వండి. ఆల్రెడీ ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు కదా. కొండా సురేఖ బీసీ, అలాగే పొన్నం ప్రభాకర్ కూడా బీసీయే కదా సార్. జనాభా ఎంత? తెలంగాణ జనాభా ఎంత? మీరు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చిన తర్వాత కులగణన అనే పేరు మీద, బీసీ రిజర్వేషన్ అనే పేరు మీద ఎందుకు గుర్తొస్తుంది మీకు? ఇప్పుడున్న మామూలుగా మొన్న ఎమ్మెల్యే సీట్లు అంటే ఇవ్వలేకపోయారా, ఇవ్వగలిగిరా అనేది ఒక భాగం. గెలిచిన వాళ్ళలో ఈరోజు బీసీ జనాభా ప్రాతిపదికన మంత్రి పదవులు ఇవ్వండి, కార్పొరేషన్ పదవులు ఇవ్వండి. మన కార్పొరేషన్లు వేసేది ఎంతమందికి ఇచ్చారు? ఎంతమంది బీసీలకు అవకాశం వచ్చింది? అది ఏ కులం అని కానివ్వండి, 101 కులాలు ఉండనివ్వండి బీసీలలో. ఎంతమందికి మామూలుగా ఆ పార్టీకి పనిచేసిన వాళ్ళే, వేరే వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వమనట్లేదు. మేధావులు ఉన్నారు కదా, ఈ బీసీ వర్గాలలో కూడా మేధావులు ఎంతోమంది ఉన్నారు కదా. మీ పార్టీకి పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఎంతమందికి అవకాశం ఇచ్చారు? కార్పొరేషన్ లిస్ట్ తీయండి, ఎంతమందికి బీసీలకు ఇచ్చారు అవకాశం? ఏదో రకమైన కాలయాపన చేసి ప్రజల్ని ఆకట్టుకోవడానికి, ఓటు బ్యాంక్గా మార్చుకోవడానికి ఏదో కాలక్షేప మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రైట్, ఇప్పుడు మీ చేతిలో ఉన్నది ఇవ్వండి. రేపు రిజర్వేషన్లు అవసరం లేదు. మీకు మామూలుగా మీ పార్టీ తరఫున ఎంతమంది బీసీలకు ఇస్తారో ఇవ్వండి. మీ పార్టీ తరఫున నామినేటెడ్గా ఇవ్వడానికి ఏమి రిజర్వేషన్తో సంబంధం లేదు కదా. ఎంపీపీలు ఎంతమందిని చేస్తారు, జెడ్పీటీసీలు ఎంతమందిని చేస్తారు, స్థానిక సంస్థలలో కాకుండా ఇంకా మెజారిటీగా మీరు అవకాశాలు ఇవ్వండి. జనాభా ప్రాతిపదికన మీరు మామూలుగా అన్ని ఇవ్వాలనుకున్నప్పుడు మా వాటా మాకు ఇస్తానంటే అంతకంటే సంతోషమే ఉన్నది. ఈ కులగణన జరగకుండా ఇప్పుడు ఏదైతే 23% నుంచి 44 వరకు మేము పర్సంటేజ్ పెంచి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి ముందుగానే అన్నారు. అది కూడా గవర్నమెంట్ ఫామ్ అయిన 6 నెలల్లోపే చేస్తామన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయి దాదాపు 9 నెలలు కావస్తుంది. దాని మీద ఎలాగో మన ప్రకటన కూడా చేశారు, ఇప్పట్లో జరగదని. ఒకవేళ ఈ కులగణన జరగకుండా స్థానిక సంస్థలకి ఎన్నికలకు వెళ్తే ఏంటి పరిస్థితి తెలంగాణలో? వాళ్ళు చెప్పింది ఏది చేసిందని చెప్పి ఈ కులగణన చేస్తారని నమ్మాలా?
ఏదో రకంగా మామూలుగా వీళ్ళ మధ్యన చిచ్చు పెట్టాలి, మా కులగన్న కానియకుండా మామూలుగా ఎన్నికలకు ఎందుకు పోయారని చెప్పేసి ఎవరో ఒకళ్ళు వాళ్ళ తరపునే పోయి బ్యాక్డోర్ సిస్టంలో కోర్టుల కేసు వేయాలి, ఎన్నికలు ఆగిపోవాలనే ఒక ఆలోచనతోని కుతంత్రాలతోని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు తప్ప రిజర్వేషన్ అనే అంశాన్ని లేవనెత్తింది ఎవరు? మరి ఆ చిత్తశుద్ధి ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పరిపాలకులకి. ఆ చిత్తశుద్ధి లేకుండా మీకు రిజర్వేషన్ అయ్యేంత వరకు మామూలుగా ఎన్నికలకు పోవద్దని చెప్పేసి రిజర్వేషన్ చేస్తానన్నారు సీఎం గారు అని చెప్పేసి మెప్పు పొందడానికి మీకు ఎన్నికలలో రేపు ఎక్కడ చీత్కారం పొందుతారో, ఎక్కడ ప్రజా వ్యతిరేకత మొదలవుతుందో అనే ఉద్దేశంతో వాయిదా చేసుకోవడానికి చేస్తున్న ఒక కుటిల ప్రయత్నం ఇది, అంతకుమించి ఇంకోటి లేదు. ఓకే, అయితే యాదవులకు సంబంధించి కూడా గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పారు. అది కూడా మొదట 6 నెలల్లోని, గవర్నమెంట్ ఫామ్ అయిన 6 నెలల్లోని. దాని గురించి మీరేం చెప్తారు? మరి డీడీలు ఎందుకు వాపస్ ఇస్తున్నారు? ఇప్పుడు నిజంగా ఇవ్వాలనుకుంటే ఆ రోజు డీడీలు కట్టిన వాళ్ళని యాజ్ మామూలుగా మిగతా బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేస్తే అయిపోయి, పెండింగ్ డీడీలు ఉన్న వాళ్ళకి అందరికీ మేము ఇవ్వలేకపోయినామని చెప్పేసి మీరు ఇచ్చేది ఉండే. మీరు డీడీలు ఎందుకు వాపస్ చేసే పరిస్థితి వస్తుంది? వాపస్ చేస్తున్నామని అందరికి ఇస్తున్నారా? అది కూడా కాదు, కొంతమందికి ఇచ్చేసి మేము ఇస్తున్నామనే ఒక ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ముదిరాజుల పరిస్థితి ఏంది? వర్షాకాలం వచ్చింది, నిన్న మొన్నటి వరకు చెరువులలో నీళ్లు లేవు, చెరువులు నింపాలా, చెరువులలో చేపలు వేయాలా, వాళ్ళకు పట్టుకోవడానికి అవకాశాలు ఇవ్వాలా. రేపు ఎంతమంది ముదిరాజులకు మామూలుగా చేపల గురించి నిధులు కేటాయించారు? ఆ తెగల గురించి ఏ రకమైన నిధులు కేటాయించారు బడ్జెట్లో? యాదవులకు మామూలుగా గొర్రెలు ఇయ్యను, మరి ఏమి ఇస్తామని చెప్పేసి అని అనుకుంటున్నారు? ఏదైనా ఒక ప్రకటన అయితే మామూలుగా ఇచ్చేటోని ఈనేయకుండా ఆ రోజు అనేక రకమైన ఆక్షేపణలు పెట్టి అభ్యంతరాలు పెట్టిన మీరు ఈరోజు బాగు చేయడం కోసం ఏదో ఒక రకమైన నిర్ణయం అయితే ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది, నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎక్కడ నిధులు కేటాయించలేదు కదా. ఈరోజు బలహీన వర్గాల్ని ఓటు బ్యాంకుకు వాడుకొని అనగదొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ రాజ్యంలో, కాంగ్రెస్ పాలనలో, కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడు కూడా బీసీలకు గుర్తింపు లేదని అనేది చారిత్రాత్మక వాస్తవం. ఈరోజు కొత్తగా ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతమందికి అవకాశాలు వచ్చినాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు? కాంగ్రెస్లో ఒక నానుడు ఉంది, కాంగ్రెస్లో పనిచేయాలంటే నాయకుడికి ఎదగాలనుకుంటే, ఒక స్థానాన్ని సంపాదించాలనుకుంటే అయితే రెడ్డి కావాలి, లేకపోతే డబ్బు కావాలని అనేది. డబ్బని ఉండాలి, లేకపోతే రెడ్డి అని ఉండాలి, అప్పుడు మాత్రమే కాంగ్రెస్లో అవకాశం ఉంటుంది అనేది అది నానుడు. ఇవాళ కొత్తగా కాదు. నా బ్రాటప్ కూడా కాంగ్రెస్ నుంచే. ఎన్నో సందర్భాలలో ఎన్నో రకమైన అనుభవాల్ని ఎదుర్కొని వేరు పార్టీలు అవకాశాలు ఇచ్చినాయి. నాకు మామూలుగా నా కష్టాన్ని గుర్తించి అవకాశాలు ఇచ్చిన పార్టీలలో నేను పనిచేసుకుంటూ వస్తాను. ఆ రోజు నేను ఈరోజు ఎట్లయితే వేరే పార్టీలలో ఎట్లా పనిచేసినో కాంగ్రెస్ కోసం కూడా అదే రకంగా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. చివరికి నోటు కాడికి వచ్చిన ముద్దలు లాక్కున్న సందర్భాలు గుర్తింపు రాలేదు అసలు ఆ టైంలో. రాజశేఖర రెడ్డి గారు ప్రత్యక్షంగా నాకు ఇచ్చిన టికెట్ని గుంజుకున్నారు కదా మా నల్గొండ జిల్లా నాయకులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇవాళ పెద్ద మామూలుగా భాష చెప్పే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన దేశానికి సేవ చేస్తా అన్నట్టు ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. ఆయన భార్య ఆయన మాత్రమే ఉండాలనుకుంటారు. ఆయన జిల్లాగా మామూలుగా మంత్రిగా బాధ్యత వహిస్తాడు, జిల్లా అన్ని నియోజకవర్గాలు తిరగలేడు. అటువంటి మహానుభావుడు కాంగ్రెస్లో ఉన్నాడు. అటువంటి నాయకత్వం ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. చేయగలిగేది ఏముంటుంది? రైట్. అయితే కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే బేసిక్గా సీఎం రేవంత్ రెడ్డి కోదాడలో, అంటే ఎలక్షన్ తర్వాత కోదాడలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో ఎక్కువగా మహిళల్ని ఉద్దేశించి మాట్లాడారు. అండ్ అదే సభలో మహిళలు ఎదురుగానే బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారిని ఆయన ఇష్టం వచ్చినట్టు, మన మాజీ సీఎం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. సో దాని గురించి మీరు అసలు ఏం చెప్తారు? ఎందుకంటే అవి ఇంకా ఆడవాళ్ళు కూడా చెప్పకూడనటువంటి మాటలు, అంత దారుణంగా మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. సో ఏం చెప్తారు దాని గురించి? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక రాజకీయ వ్యభిచారండి, నేను అనకూడదు. ఆయన ఒక పీసీసీ హోదాలో ఉన్నప్పుడు మామూలుగా పార్టీని ఎట్లా తాకట్టు పెట్టిండు అనేది ఈ ప్రపంచానికి తెలుసు, రాష్ట్రానికి తెలుసు, ప్రజలకు తెలుసు, పార్టీ నాయకులకు తెలుసు. ఆయన మొన్న మామూలుగా ఒక శాసనసభ్యుడిగా బాధ్యత వహిస్తూ, పార్లమెంటేరియన్గా బాధ్యత వహిస్తూ, అంతర్గతంగా బీఆర్ఎస్తో ఎటువంటి ఒప్పందాలు పెట్టుకున్నాడు, బీఆర్ఎస్ పార్టీలకు రావడానికి ఏ ప్రయత్నం చేసింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆఖరికి ఎన్నికలప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ వస్తే నేను ముఖ్యమంత్రిని అవుతా, ప్రతిపక్షంలో ఉంటే నేను బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నేను అందులో మంత్రి అవుతా అని చెప్పేసి ప్రచారం చేసుకొని గెలుపు కోసం అడ్డదారులు దొక్కిన మనిషి. ఆయనకు ఒక నైతికత ఉందా? నైతిక విలువలు ఉన్నాయా? కాకపోతే మీలాంటి మీడియాని అంతా మేనేజ్ చేస్తాడు కాబట్టి ఈరోజు ఆయన చేసిన అఘాయిత్యాలు, అరాచకాలు,
దొంగ వ్యాపారాలు బయటకు రావట్లేదు అంతే. లిఫ్ట్ల పేరు మీద చేసిన లూటీ ఎంత? ఇవాళ నిన్నగాక మొన్న మంత్రి అయిన తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్గా వచ్చిన వారం రోజులలోనే మిల్లర్లను బెదిరించి 100 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించింది. సీఎం రేవంత్ రెడ్డి కోదాడులో జరిగినటువంటి సభలో మాట్లాడిన భాషా విధానం గురించి మీరు అసలు ఏం చెప్తారు? ఈ కోదాడులో అని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులకు ఈరోజు అడ్డు అదుపు ఎక్కడుంది? ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళ భాష తీరే రకంగా ఉంది. ప్రజలే చర్చించుకుంటున్నారు, మేధావులు ఆలోచిస్తున్నారు కదా. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే మామూలుగా మీరు నేర్పిన విద్య కదా అని చెప్పేసి అని అంటారు. ఒకవేళ మామూలుగా కేసీఆర్ గారు ఆయన స్థాయికో ఆయన వయసుని బట్టో మాట్లాడితే ఆయన మాట్లాడినట్టే మీరు మాట్లాడాలనే రూల్ లేదు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు మాదిరిగా మాట్లాడాలనే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న భాష ఏ రకంగా ఉంది? కోమటిరెడ్డి గారు ఏ సందర్భాలలో ఏ రకమైన భాషను ఉపయోగించారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారుల మీద రాత్రిపూట ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లు వచ్చినాయంటే రాత్రిపూట 11 అయిందంటే ఫోన్లు లేబట్టడానికి అధికారులు భయపడతారు. ఎటువంటి లాంగ్వేజ్ని వాడతాడు అనేది అక్కడ పనిచేసిన అధికారులకి అనుభవాలు ఉన్నాయి. వాళ్ళు భాష గురించి మాట్లాడితే, లాంగ్వేజ్ గురించి మాట్లాడితే, నిజాయితీ గురించి మాట్లాడితే అది సబబు అనుకుంటే ఎట్లా? 6 గ్యారెంటీ విషయంలో అసలు ఏం చెప్తారు? వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ ఇంతవరకు ఏమి చేయలేదు, రేపు ఏమి చేయలేరండి. అధికారంలోకి వస్తామని చెప్పి వాళ్ళు కల్లో కూడా ఊహించలేదు. నోటుకు వచ్చింది ఏదైతే అయిందో అది మాట్లాడదాము, ఏసీరు లేదు ఓట్లు, లేకపోతే రాకపోతాము, ఒక ప్రయత్నం అయితే చేద్దామని చెప్పేసి కొండకి దారం కట్టినట్టు కట్టారు. వస్తే కొండ వస్తే లేకపోతే దారం పోతుందని చెప్పి అనుకోకుండా దురదృష్టవశాత్తు వాళ్ళ మాయమాటలలో పడి ఓట్లు ప్రజలేసారు. ఈరోజు అధికారంలోకి వచ్చారు. వాళ్ళు చేయడానికి చేతగాక ఏదో రకమైన దాటవేత సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈయాల్టికి 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం చేసింది? ఇంతవరకు రైతు బంధు ఇవ్వలేదు. వాళ్ళు ఇస్తామన్న మామూలుగా మహాలక్ష్మి పథకం లేదు, పెన్షన్లు పెంచలేదు, ఉన్న పెన్షన్లను తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త పెన్షన్ల సంగతి దేవుడెరగా 4,000 ఎడిపోయినాయో తెలియదు, కానీ ఆ 2,000 మామూలుగా నెల నెల రావట్లేదు. ఇప్పటికీ ఇవాళ పల్లెలలో పరిశుభ్రత లోపించింది. ఇవాళ నిధులు లేవు అక్కడ. గ్రామాల అభివృద్ధి కోసం కాదు, పరిశుభ్రత కోసం శానిటరీ చేసే పరిస్థితి లేదు. శానిటేషన్ మొత్తం గాలి కుదిలేసారు. ఇవాళ మామూలుగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు పెట్టిన బిల్లుల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. మధ్యాహ్నం భోజనం పెట్టిన వాళ్ళకి బిల్లులు లేవు. గురుకుల పాఠశాలల నాణ్యత లోపించింది, ఆహార లోపం జరుగుతూ ఉంది. ఎలకలు తిరుగుతున్నాయి, పిల్లులు గరుస్తూ ఉన్నాయి, మనుషులు చచ్చిపోతూ ఉన్నారు. అయినా వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. రైట్. అయితే మరొక విషయానికి వస్తే కనుక రైతు రుణమాఫీ గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే రైతు రుణమాఫీ మొన్న 1,00,000 రూపాయల లోపు చేస్తామన్నారు, అలాగే 1,50,000 లోపు చేస్తామని చెప్పారు. రేపు ఆగస్టు 15వ తారీఖు 2 లక్షల లోపు అంటే 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అంటే 3 దఫాలుగా చేస్తామన్నారు. అర్హులైన రైతులు ఎంతోమంది వాళ్ళ పేర్లు లిస్టులో లేక ఆందోళన చెందుతూ బ్యాంకుల మడి తిరుగుతూ ఉన్నారు. మీడియా వాళ్ళు మామూలుగా ఇంకా బయటకు ఎక్స్పోజ్ చేయట్లేదు. అది రైతుల ఆందోళన పట్టించుకోవట్లేదు. హైదరాబాద్లో ఎవరన్నా వచ్చి చెప్పినవి మాత్రం మీడియా మామూలుగా ఎక్స్పోజ్ చేస్తుందేమో, కానీ గ్రామాలలో జరుగుతున్న వాతావరణాన్ని, ప్రజల బాధల్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో, వాటిని చిత్రీకరించే పరిస్థితులలో మీడియా లేదు. కాబట్టి ఈరోజు వెలుగులకు రావట్లేదు. ఎంతమంది మామూలుగా మాకు ఎలిజిబిలిటీ లిస్టులో పేర్లు రాలేదని చెప్పేసి లబోదిబో అని నెత్తినూరు బాదుకుంటున్నారో గ్రామాలలో తిరుగుతుంది. చారిత్రాత్మక రుణమాఫీ అని చెప్పేసి ఒక పదం కూడా యూజ్ చేయడం జరిగింది. అలాగే కేసీఆర్ హయాంలో అసలు రైతు రుణమాఫీ కాలేదన్న మాటలు కూడా వినడం జరిగింది. సో వాటి గురించి మీరు ఏం చెప్తారు? ఇవాళ మేము చేసినవి కూడా మీ ఖాతాలు వేసుకుంటారు కదా. మేము చేసిన 25,000 ఇన్స్టాల్మెంట్ కానీ 50,000 ఇన్స్టాల్మెంట్లు కానీ ఆ బెనిఫిషియల్ లిస్ట్ అంతా కూడా మేమే చేసినామని మీ క్రెడిట్లు వేసుకుంటున్నారు కదా. మేము చేసిన పనులకే కదా ఈరోజు మీరు రిబ్బన్లు కట్ చేస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, శిలాఫలకాలు వేసుకుంటున్నారు, శంకుస్థాపనలు చేస్తున్నారు, ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారు. ఈ 9 నెలల కాలంలో మీరు ఏమి అన్నీ ఎమ్మటే ఏడ కంప్లీట్ చేసిరని చెప్పేసి శిలాఫలకాలు వేస్తారు, కత్తెర పెట్టి కొబ్బరికాయలు కొడుతున్నారు, రిబ్బన్లు కట్ చేస్తున్నారు. మేము చేసినవే కదా. కొనసాగింపుగా అధికారం మార్పిడి జరిగింది. మేము చేసిన పనులన్నీ ఈరోజు మీరు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారు. మీరేం మొదలు పెడతారో మొదలు పెట్టండి. మీరు ఎన్ని నిధులు ఇస్తారో చేయండి. గ్రామాలలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఈ రాష్ట్ర ప్రజల కోసం, తిండి తిప్పలు లేని సామాన్యుల కోసం, వయోవృద్ధుల కోసం మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. వాటి గురించి ఎందుకు మాట్లాడట్లే? ఇవాళ రైతు ఇబ్బంది పడుతూ ఉన్నాడు, అవపడట్లేదు కదా వాళ్ళకి. కరెంటు పోతూ ఉంది, ఇన్వర్టర్ల గురించి, డీజిల్ల గురించి, జనరేటర్ల గురించి తిరుగుతున్నారు. ఇవాళ వేసిన నారు బతికించుకోవడానికి నానా ప్రయాసపడుతూ ఉన్నాడు రైతు. వాటి గురించి కనీసం మందలిచ్చే నాదుడు లేడు. ప్రభుత్వం నుంచి
ఏ ఒక ప్రజాప్రతినిధి ఇవాళ ప్రజా సమస్యల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. జేబులు ఎట్లా నింపుకోవాలి, వాళ్ళ శాఖలల్లో ఏ రకంగా కుంభకోణాలు చేయాలనే దాని మీద దృష్టి సారిస్తున్నారు తప్ప ప్రజల బాగోగుల గురించి, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించే పరిస్థితి కాంగ్రెస్ పరిపాలకులు లేదు. రైట్. అయితే ఏం ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు అని అంటున్నారు కదా. సో త్వరలో అంటే ఆల్రెడీ ఇక్కడ మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు కేటాయించడం జరిగింది. సో దానికి సంబంధించి ఆల్మోస్ట్ కొంతమేర అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఏం చెప్తారు దాని గురించి? మూసీ సుందరీకరణ కోసం కానివ్వండి, ఆధునీకరణ కోసం కానివ్వండి, ఆల్రెడీ ఇంతకుముందు చైర్మన్ ఉన్నాడు, దానికి ఒక కమిటీ ఉంది, దానికి ఒక నిధులు ఉన్నాయి, దానికి సంబంధించింది ఉంది. మీరు ఏం నిధులు కేటాయిస్తారో నిధులు కేటాయించి పని చేసుకుంటూ పోతూ ఉండండి. నిన్ననేమో 50 లక్షల కోట్లు అంటారు, రేపేమో 1000 కోట్లు అంటారు, 500 కోట్లు అంటారు. ఏ రోజుకి ఆ రోజు కోట్ల మీద మాట్లాడుతున్నారు తప్ప ఆడ పని అయితే మొదలు కావట్లేదు. 50,000 కోట్ల నుంచి 1000 కోట్లు అన్నారు. ఇప్పుడు పనే మొదలు కావట్లేదు కదా. మీరు ఎన్ని కోట్లు కేటాయిస్తారనేది కాదు, చేస్తున్న పనికి ఎంత అవసరమైతే అంత నిధులైతే తీసుకొచ్చి చేయండి. ముందైతే ప్రాజెక్టు స్టార్ట్ చేయండి. పనులు ఎక్కడ మొదలు పెట్టట్లేదు. మేము అది చేస్తున్నాం, ఇది చేయబోతున్నాం, మాకు ఇంత నిధులు 1500 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది దానికి. మరి ఎస్టిమేషన్లు మామూలుగా ఏం కాకముందు కాళేశ్వరం అంత పెంచింది ఇంత పెంచింది అని చెప్పినప్పుడు మీరు మామూలుగా ఎస్టిమేషన్ ఉన్న వాటిని సరిదిద్ది ఇంకా తక్కువ చేసే ప్రయత్నం చేయాలి కదా. ఏ రోజుకి ఆ రోజు ఇంకా పనే కాకముందు ఎస్టిమేషన్లు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? కమిషన్ల దగ్గర కొట్లాడవుతుంది కాబట్టి, ఎవరికి ఇచ్చేది వాళ్ళకి కావాలి కాబట్టి, కాంట్రాక్టర్ నుంచి ముందు వసూలు చేసే కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎస్టిమేషన్లు పెంచుతాం. అసలు అవుతుందంటారా మూసీ నది సుందరీకరణ? చేద్దాం. మామూలుగా అరచేతిలో వైకుంఠం చూపించినట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తామని చెప్పేసి రాత్రికి రాత్రి ఏదో జరిగిపోతుంది అద్భుతం అని చెప్పేసి ప్రకటనలు చేస్తున్నారు కదా. ఏం జరుగుతుంది అనేది దానివల్ల లబ్ధి పొందే ప్రజలు రేపు సమాధానం చెప్తారు. రైట్. అయితే లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి సార్, మీరు బేసిక్గా ప్రతిపక్ష పార్టీలో ఉంటూ ఈ 6 గ్యారెంటీల విషయం కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పాలన వైపు మీరు ఏ విధంగా మీ వంతు కృషి చేస్తారు మీ నియోజకవర్గంలో? మేము మా వంతుగా కృషి చేయటం అనే దానికంటే ప్రజలలోనే ఆ వ్యతిరేకత వస్తుంది. వచ్చినప్పుడు మేము ముందు నిలబడతాం. ఇప్పుడు ఎవరికైనా కడుపుల నొప్పి లేస్తే డాక్టర్ దగ్గర పోతే మందు రాసిస్తాడు. ఈరోజు ఒక రాజకీయ పార్టీగా జరుగుతున్న వాస్తవాల గురించి ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యపరిచి వాళ్ళని మేల్కొల్పే బాధ్యత మేము తీసుకుంటాం. ఎట్లాగూ రేపు తప్పకుండా వ్యతిరేకత ఎక్కువైపోయినప్పుడు, ఆందోళనలు పెరిగినప్పుడు ఆ ఆందోళనకి నాయకత్వం మేము వహించడానికి రైతుల పక్షాన, అన్ని వర్గాల ప్రజల పక్షాన మేము ఉంటాం. ఈరోజు మాయమాటలకు మోసపోయిన ప్రజలకు కూడా వాస్తవం ఏందో అర్థమవుతుంది. చిన్నగా ఇంకా రోడ్ల మీదకి ఎక్కి బైఠాయింపులు జరిగి నిరసన కార్యక్రమాలు మొదలయ్యి నాయకులను అడ్డుగిచ్చే ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది. అప్పుడు తప్పకుండా నాయకత్వం ఆ ప్రజల పక్షాన ఒక ప్రతిపక్షంగా గతంలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి అహర్నిశలు పనిచేసిన పార్టీగా, ప్రభుత్వంగా మేము ఆ నాయకత్వాన్ని తప్పకుండా వహిస్తాం. ఇంకొక విషయం చెప్పండి సార్, కాంగ్రెస్ పాలనలో అంటే కాంగ్రెస్ వరకు ఆడవాళ్ళకి అసలు ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తుంది? మీరు ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఇప్పుడు గురుకుల పాఠశాలలో ఎంతమంది తోబుట్టు లాంటి ఆడపడుచులు విద్యార్థులు చచ్చిపోతున్నారు? వాటి గురించి ఎందుకు పట్టింపు లేదు? ఎంతమంది మీద దళిత మహిళా ఆడపడుచుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, దాని గురించి ఎందుకు స్పందించట్లేదు? దివ్యాంగుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, అమాయకులైన దళితుల మీద, గిరిజనుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈరోజు ఎక్కడన్నా ప్రభుత్వం స్పందించిందా? పట్టించుకుందా? నిందితుల్ని చర్యలు తీసుకుందా? నిందితుల మీద చట్టపరమైన చర్యలు జరిగినాయా? బాధ్యుల మీద శిక్షలు జరిగినాయా? కేవలం అది ఎప్పుడు పెట్టినా మామూలుగా కాంగ్రెస్ ఏ ముహూర్తంలో పెట్టిరో ఆ పెట్టిన వాళ్ళ అదృష్టం బాగుందేమో, ఆ 100 సంవత్సరాలు ఉన్న చరిత్ర కలిగిన ఆ కాంగ్రెస్ పార్టీకి మీద ఉన్న అభిమానంతో ప్రజలు ఓట్లేస్తున్నారు. అనామకులైన వాళ్ళు వచ్చి ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల గురించి మీరు అసలు ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన అక్కల్ని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండే మీ గతి కూడా అని చెప్పేసి ఓ పక్క నుంచి కేటీఆర్ గారికి ఆయన అన్న మాటలు, అండ్ అలాగే అక్క అంటే ఈరోజు సొంత చెల్లె తీహార్ జైల్లో ఉంటే బయటికి తీసుకురాలేనటువంటి గతి పట్టింది, అది మీరు వాళ్ళని నమ్ముకుంటే అని చెప్పేసి ఒకరికి ఒకరు ఇలాగా అంటే ఒకరి మీద ఒకరికి పుల్లలు పెట్టే విధంగా అయితే అసెంబ్లీలో చర్చ నడిచింది. దాని గురించి మీరు అసలు ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విజ్ఞతకి సంబంధించిన విషయం, ఆయన ఒక గౌరవప్రదమైన హోదాలో ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి అనేది చాలా బాధ్యతాయుతమైన స్థానం. ఒక మహిళగా అది దేవాలయం లాంటి అసెంబ్లీలో గౌరవించాల్సిన స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆయనకంటే అక్క వయసులో ఉన్న సబితా ఇంద్రారెడ్డి గారి మీద ఆ మాటలు మాట్లాడటం అనేది ఈరోజు ప్రపంచం అంతా ఖండిస్తుంది కదా.
అదే రకంగా సునీతా లక్ష్మారెడ్డి గారి మీద కూడా. అందుకే నేను మిమ్మల్ని ఇందాక ఆ క్వశ్చన్ అడిగాను, ఏమని కాంగ్రెస్ పార్టీలో అసలు ఆడవాళ్ళకి ఏ విధమైన గౌరవం దక్కేది? మీరు ఇదివరకే కాంగ్రెస్ పార్టీలో పనిచేసి వచ్చారు కాబట్టి నేను అందుకే పర్టికులర్గా ఆ క్వశ్చన్ని తీసి అడగడానికి రీజన్ ఇది. అంటే వాళ్ళకి ఒక పార్టీ, నేనేదో మామూలుగా ఈ పని చేస్తే నాకు పార్టీ ద్వారా మైలేజ్ వస్తుంది, ఈ పార్టీకి నేను పనిచేయడంతో నాకు గుర్తింపు వస్తుంది అనే అభిప్రాయం కాంగ్రెస్లో ఉన్న నాయకులకు ఎవరికి ఉండదండి. కాంగ్రెస్ పేరు మీద ప్రజలు ఓట్లేస్తారు. నేను అక్కడ అధిష్టానం దగ్గర ఏదో మోకిల్లాడో లేకపోతే బ్యాక్డోర్ సిస్టంలోనో సూట్ కేసులు ఇచ్చో సంచులు ఇచ్చో బతిమిలాడో భంగపడో కాళ్ళు పట్టుకోనో గేలు పట్టుకోనో టికెట్ ఒకటి సంపాదిస్తే సరిపోతుంది, ఆ పేరు మీద ప్రజలు ఓట్లేస్తారనే ఒక అభిప్రాయం బలంగా నాయకులకు ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్లో ఉన్న నాయకులు ఎవరు ప్రజలలో పనిచేసో పలుకుబడుతున్న వచ్చేటోళ్ళ కంటే ఆ కాంగ్రెస్ పేరు మీద ఉన్న అభిమానంతో ప్రజలు ఓట్లేసరిలే టికెట్ తెచ్చుకుంటే చాలని చెప్పేసి అని అనుకుంటారు. గెలవక ముందు ప్రజలలో ఉండరు, గెలిచినాక కూడా జనాలలో ఉండరు వాళ్ళు. ఇవాళ మామూలుగా మా జిల్లా కాదు, ఏ జిల్లా నుంచి అయినా అంతకుముందేమో ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధులు ఉండేది ఏ పార్టీలోనైనా, అది తెలుగుదేశం కానివ్వండి టీఆర్ఎస్ కానివ్వండి. కానీ ఈరోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత గ్రామాల నుంచి ప్రజలందరూ హైదరాబాద్కు రావాల్సి వస్తుంది. వాళ్ళ సంతకాల కోసం ప్రజాప్రతినిధితో, ఒక శాసనసభ్యుడితో మాట్లాడాలన్నా, పని కావాలన్నా, ఫోన్లు కావాలన్నా, వాళ్ళ అవసరాల కోసమైనా హైదరాబాద్కి వచ్చి పని చేయించుకునే పరిస్థితికి వస్తుంది. సరే, దానివల్ల కూడా కొంతమందికి యువతరానికి కార్లు నడుపుకునేటోళ్ళకో చిన్న చిన్న హోటళ్ళకో లాభం జరుగుతుండొచ్చు. కానీ ఒక సామాన్యుడు గ్రామాన్ని వదిలిపెట్టి వాళ్ళ అవసరాల రీత్యా ఖర్చులు పెట్టుకొని హైదరాబాద్కి వచ్చి పని చేయించుకునే దుస్థితి, ఒక ప్రజాప్రతినిధిగా మాకు పని చేయాలా అని చెప్పేసి ఓటేసిన నాయకుడి దగ్గరికి ఖర్చులు పెట్టుకొని వచ్చి చేయించుకునే పరిస్థితి, దుస్థితి ఎందుకు వచ్చిందనేది ఇవాళ ఓటర్ ఆలోచించాలి. రైట్. అయితే ఇంకొక విషయానికి వస్తుంది సార్, పార్టీ మారేటోళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ చాలామంది బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాకపోతే వేరు. ఎన్నికైనప్పుడు ప్రజాప్రతినిధిగా పోటీ చేసినప్పుడు ఏ పార్టీ గుర్తు మీదనైతే పోటీ చేసారో ఆ పార్టీని గుర్తించి గౌరవించి అభిమానంతో ఓట్లేసిన ప్రజలు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. వాళ్ళని నట్టేయటం ఉంచి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసి పార్టీ మారటం అనేది నీచాతి నీచం. ఒక ప్రజాక్షేత్రంలో ఉండాలనుకునేటోళ్ళు అవసరం అనుకుంటే అధికారం ఉంటుంది, ఉండదు, తర్వాత సంగతి. కొట్లాడాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ నీ పదవిని తీసుకుపోరు, నిన్నొచ్చి నువ్వు నాకు ఇది చేస్తావా లేదా అని చెప్పేసి మెడల మీద కూడా దయ్యం లెక్క ఎవరు కూర్చోరు. నువ్వు చేయగలిగినంత చేస్తే చాలు, నువ్వు ఇచ్చే టైం ఇస్తే చాలు. కొట్లాడినంత వరకు మామూలుగా ప్రభుత్వం మీద పోరాటం చేయగలిగితే పోరాటం చేస్తే చాలు, దానికి సంబంధించిన బాధ్యతలు నీ అనుకుంటారు. ఇవాళ వ్యక్తిగతం కోసమో, వాళ్ళ అవసరాల కోసమో, వాళ్ళ ఫైర్వీల కోసమో, సంపాదన కోసమో, లేకపోతే వాళ్ళకున్న ఇతరాతర అవసరాల కోసమో పార్టీ మారేటోళ్ళ గురించి రేపు ప్రజలు కూడా అదే రకంగా ఆలోచిస్తారు కదా. చరిత్రలో చాలా రోజులు శాశ్వతంగా ఉండలేరు, ప్రజాక్షేత్రంలో ఉండలేరు. అసెంబ్లీలోని దానం నాగేందర్ గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయి, నీ అమ్మ రోడ్ మీద తిరగనీయ ఏయ్ అని చెప్పేసి మాట్లాడారు. సో ఆయన గురించి మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ అంటేనే దౌర్జన్యం, అరాచకం. అంటే మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కదా ఆయన. అంటే మొదటి మామూలుగా ఆయన కాంగ్రెస్ బ్రీడ్ కదా, కాంగ్రెస్ స్కూల్ నుంచి వచ్చినాడు, అందులో హైదరాబాద్ బేస్డ్. దాన్ని సమర్థించుకోవడానికి కూడా మా హైదరాబాద్లో ఇది కామన్ అని చెప్పి సమర్థించుకున్నాడు. సో వాళ్ళకి బ్రాండ్ ఏంటంటే మామూలుగా మేము హైదరాబాద్ అని అంటే హైదరాబాద్లో మేము ఇట్లా ఉంటేనే మాకు ఇదవుతుంది, మేము ఏదైనా చేయగలుగుతామనే ఒక అభిప్రాయం సహజంగా హైదరాబాద్లో. అసెంబ్లీలో అటువంటి మాటలు మాట్లాడొచ్చా? ఇక మరి అటువంటి వాళ్ళని ఎన్నుకున్నారు కాబట్టి, ప్రజాప్రతినిధి కాబట్టి మనం ఆయన్ని వ్యక్తిగతంగా ఇప్పుడు అన్నదాని గురించి ఆయన్ని కూడా మనం ఏమి అనలేం కాబట్టి. అలాగే మరి కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని మామూలుగా ఆయన ఏమన్నారు, హీజ్ మై ఫ్రెండ్, సో నేను రేవంత్ అని అన్నందుకే దాన్ని ఖండించారు అంతని సారీ చెప్పేదాకా కూడా ఊరుకోలేదు. అంటే ఆ మాటని వెనక్కి తీసుకునేదాకా కూడా ఊరుకోలేదు. మరి ఈ విషయంలో ఎందుకు కామ్గా ఉన్నారు? ఇప్పుడు నాట్ ఓన్లీ దట్ అండి, ఇప్పుడు లాంగ్వేజ్ విషయం కూడా, నీకు లాంగ్వేజ్ వస్తే పర్వాలేదు, లాంగ్వేజ్ రాకపోతే నువ్వు ఒకసారి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అవసరం అనుకుంటే దానికి సంబంధించి డెలిగేట్ చేయడానికి, ఆ విషయాన్ని కమ్యూనికేట్ చేయడానికి అధికారులను పెట్టుకోవాలి. నీకు వచ్చిరాని బట్ల లాంగ్వేజ్తోనంటే ఒక స్టేట్కి రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తిగా ఈ స్టేట్ని, కోట్లాది మంది ప్రజల మనోగతిని, అభిప్రాయాన్ని దెబ్బతీసినట్టు అవుతుంది. కాబట్టి మాట్లాడే లాంగ్వేజ్ నీకు ఫ్లూయెన్సీ లేకపోతే సీఎం కావు అనేది ఏం లేదు. ఆ ఫ్లూయెన్సీని ఇంప్రూవ్ అనేది చేసుకోవాలి, దాన్ని రిప్రజెంట్ చేసిన వాళ్ళని పెట్టుకోవాలి. ఆ విషయంగా బయట చర్చ జరిగింది, కేటీఆర్ గారు అనలే. ఓకే, మొదటి నుంచి మామూలుగా ఆయన ఫ్లూయెంట్గా అమెరికాలో ఉన్నాడు, వేరే దగ్గర ఉన్నాడు, ఫ్లూయెంట్గా మాట్లాడతారు,
అని అనేది బయట చర్చించుకుంటే, నేను ఆయన మాదిరిగా లేకపోతే అండర్వేర్ వాళ్ళు కూడా మామూలుగా ఇంగ్లీష్ మాట్లాడతారు, లేకపోతే హోటల్లో పోతే స్టార్ హోటల్లో పోతే సర్వర్ కూడా మాట్లాడతాడు. ఎందుకు నువ్వు ఎందుకు భుజాలు తడుముకుంటున్నావు? గుమ్మడికాయ దొంగ అంటే ఇప్పుడు కాంగ్రెస్ అదృష్టం ఏంటంటే మామూలుగా ఎస్సీలు కూడా చదువు రాని వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. అది ఆ పార్టీ వాళ్ళకి ఇచ్చిన అవకాశం, వాళ్ళకు వచ్చిన అదృష్టం. అది ముఖ్యమంత్రి చేయడానికి చదువుస్తూనే చేయాలనేది ఏం లేదు. కానీ నువ్వు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ ఇష్యూని ఈ 4-5 కోట్ల ప్రజలకి ఒక ప్రతినిధిగా నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు కాబట్టి ఈ రిప్రజెంటేషన్లో ఎక్కడ కూడా ఈ మనోభావాలు దెబ్బతినకుండా ఉండటానికి రిప్రజెంట్ చేయాల్సిన బాధ్యత నీకు మీద ఉంటుంది. ఎదుటోళ్ళని ఇంప్రెస్ చేసే బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి ఆ విషయంగా నువ్వు ఇంప్రూవ్ అన్న కావాలా, రిప్రజెంటేటివ్ని పెట్టుకోవాలా. దాని మూలాన రాష్ట్ర ప్రగతి కానీ లేకపోతే మనోభావాలు కానీ దెబ్బతినొద్దని చెప్పి చెప్తారు. సహజంగా ఎవరైనా అంటారు కదా. ఓకే, భవిష్యత్తులో బొల్లం మల్లయ్య యాదవ్ కార్యాచరణ అసలు ఎలా ఉండబోతుంది అండ్ అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్యాచరణ కూడా అంటే ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ఇప్పుడు నేను పుట్టి పెరిగింది మామూలుగా మా స్వగ్రామం కరీరాల్లో కోదాడ నియోజకవర్గం మాది. ఆ పేరు మీద నేను చదువు రీత్యా నేను హైదరాబాద్లో స్థిరపడ్డా. ఆ తర్వాత వ్యాపారాలు చేసిన ప్రజాసేవ చేయాలనుకున్నా. నాకు ఆ రోజు మామూలుగా కాంగ్రెస్లో ఉంటే రాజశేఖర్ గారు పిలిచి నీ స్వస్థలానికి పోయి నువ్వు పని చేయి, నీకు అవకాశం వస్తుంది, మీ పార్టీ పరంగా ఇస్తామని చెప్పారు. ఆ రోజు నుంచి దాదాపుగా 2005 నుంచి ఇవాళ వరకు 20 సంవత్సరాలుగా ఆ నియోజకవర్గాన్ని పట్టుకొని గెలిచినా ఓడిపోయినా గెలుపోవటములతో సంబంధం లేకుండా, పదవులతో సంబంధం లేకుండా, అధికారంతో సంబంధం లేకుండా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నా. నాకు మామూలుగా ఎన్నో రకాలుగా కుటిల ప్రయత్నాలు చేసి బ్యాక్డోర్ సిస్టంలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు, రాజకీయ నాయకులు, తలబండినోళ్ళు, కురువృద్ధులు అందరు కలిసికట్టుగా నన్ను దెబ్బతీయడానికి అనేక రకమైన అబాసుపాలు చేయడానికి దుష్ప్రచారం చేసిన అధిష్టానాలు నన్ను గుర్తించే అవకాశం ఇచ్చి పార్టీ టికెట్లు ఇచ్చే టైంలో వాళ్ళు చెడగొట్టాలనే ప్రయత్నాలు చేసిన అవి విజయవంతం వాళ్ళ వల్ల కాకపోయినా గెలుపోవటంలో కాడ వాళ్ళ శక్తికి మించి ఏదో రకమైన ఓడగొట్టే ప్రయత్నాలు చేసిన నాకు ఆ భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం మేరకు మనోధైర్యంతో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా పోరాటం చేసుకుంటూ వచ్చిన. ఒకసారి గెలిచిన. మొన్న దురదృష్టవశాత్తు సరే ఏది ఏమైనా నా ప్రత్యర్థులందరూ ఏకమైరా, ఇంకోటైరా, లేకపోతే దుష్ప్రచారం చేసినా, ఏం చేసినా నా మనస్ఫూర్తిగా నాకు వచ్చిన అవకాశం మేరకు ప్రజలకి నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ వచ్చిన అవకాశం మేరకు నేను ఎంతవరకు పని చేయగలుగుతుందో అంతవరకు 5 సంవత్సరాలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా నా సొంత నియోజకవర్గంలో నా జన్మభూమిలో ఉండి నా పని నేను చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసిన. సరే గెలిపోవటంలో ఈరోజు ఓడిపోయినా రేపు నా తుది శ్వాస ఉన్నంత వరకు రాజకీయాలలో ఇదే బీఆర్ఎస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా, ప్రజాసేవకే అంకితమైతే. అధికారం ఉంటే నాకు చేతనైనంత వరకు చేయగలుగుతా, అధికారం లేకపోతే పోరాడగలిగినంత వరకు పోరాడగలుగుతా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ఇది కోదాడ్ ఎక్స్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ.